3 పార్టీలు, మీరు 3 పార్టీలు చూశారు. వచ్చారు బీఆర్ఎస్లో ఒక రాజకీయ ఎంట్రీ బీఆర్ఎస్. తర్వాత నచ్చల కాంగ్రెస్లోకి వచ్చారు, నచ్చల బీజేపీలోకి వచ్చారు. ఏ పార్టీలో ఏమి నచ్చలేదు మీకు? ఫస్ట్ ఇది కుటుంబ పార్టీ అని కాదు, తెలంగాణను రక్షించే పార్టీ తెలంగాణ ద్రోహం చేసుకుని మొదలుపెట్టింది, దోసుకుని మొదలుపెట్టింది. నేను ప్రజల కొరకు వచ్చిన, కుటుంబం కొరకు రాలేదు, అధికారం కొరకు రాలేదు. నేను ఒక్కనే ఈనాటి రాజకీయాలలో అందరూ బెల్లం మీద ఈగలు వాగినట్టు అధికార పార్టీకి పోతే నేను ఒక్కనే అధికారంలో ఉన్నప్పుడు అధికార పార్టీ ఇడిచిపెట్టి బయటకు వచ్చిన. ఎక్కడికి వచ్చినా ఏ ద్రోహం చేసే పార్టీని, ఆంధ్రోళ్ళు కాదు తెలంగాణ ద్రోహం చేసింది, మనోళ్ళే, ఇక్కడ ఉన్నోళ్ళే. ఎట్టి పరిస్థితి ఆ పార్టీని పొందబెట్టాలని అప్పుడు ఓన్లీ కాంగ్రెస్ పార్టీతో సాధ్యమవుతుంది. కాంగ్రెస్ పార్టీలు జాయిన్ అయితే కాంగ్రెస్ పార్టీ మొత్తం అమ్ముడమైంది మా చేవల్ల పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ. అయినా కూడా నాకు 5 లక్షల ఓట్లు వచ్చినాయి. వాళ్ళు టీఆర్ఎస్ మొత్తం కొనేసింది. నాట్ ఓన్లీ చేవల్ల పార్లమెంట్, తర్వాత అసెంబ్లీలో కూడా 2/3 కొనేసింది. అండ్ దే లాస్ ద స్టేటస్ ఆఫ్ ద అపోజిషన్. కాంగ్రెస్ పార్టీ అమ్ముడుపోయింది. తర్వాత ఓన్లీ పార్టీ ఓ సిద్ధాంతాలతో కట్టుబడి ఉన్న పార్టీ అంటే వీళ్ళకి సిద్ధాంతాలు ఏందో తెలియదు. అదేమో కుటుంబ పార్టీ. రైట్ ఫ్రమ్ డే 1 బిఫోర్ సంగుండే ఆర్ఎస్ఎస్ నుంచి ఒక సిద్ధాంతం ఉన్న పార్టీ అంటే బీజేపీ పార్టీ. అండ్ ఆ సిద్ధాంతం కూడా ఏంది, నథింగ్ టు డూ, భారతీయులు అందరూ ఒకటే, భారతీయులు అందరూ సమానంగా. అది హిందుత్వ అంటే హిందూ మతం కాదు, ఇది నేషనలిజం. ఇంగ్లీష్లో నేషనలిజం అంటారు, తెలుగులో జాతీయవాదం అంటారు. అందుకే మేము నేషన్ ఫస్ట్ పార్టీ. మేము ఇప్పుడు ఎడ్యుకేటెడ్ పర్సన్స్తో ప్రాబ్లం ఇక్కడే వస్తుంది. ఇక్కడ నచ్చలేదు మీకు, అప్పుడు ఏంది ఇది నచ్చకపోవచ్చు, కొన్నాళ్ళకి ఏది బీజేపీ కూడా నచ్చకపోవచ్చు. అప్పుడు ఏంది, అప్పుడు ఆప్షన్స్ ఏంటి? అప్పుడు ఆప్షన్స్ ఏంది, అప్పుడు చూసుకుందాం ఆప్షన్స్. ఎడ్యుకేటెడ్ తోటి ఏం ప్రాబ్లం? ఎందుకంటే మీరు ఎక్కువ ఆలోచించారు. అరే మన తెలంగాణ దోసుకోకుంటే ఆలోచన అవసరమా అండి? అవసరం లేదు. అయినా కూడా ఎవరు ఎందుకోలేదు, వాళ్ళకి అధికారం కావాలి. అందరు అధికారం దొరుకుతారు. నేను ఎక్కువ ఆలోచన అవసరమే లేదు. చిన్న పిల్లలకు కూడా తెలుసు ఏది మంచిది కాదు. ఎవరు దోసుకుంటుర్రు, ఎవరు చేస్తుండ్రు. ఇంటిని దోసుకుంటే ఎట్లా? కాలేజీ కూడా అన్నారు, బయట వాళ్ళు దోసుకుంటే తరిమేయండి, ఇంటోళ్ళు దోసుకుంటే ఇక్కడనే బొందు పెట్టినాం. బొందు పెడతందుకు దీంతో సాధ్యం కాలేదు. ఎవరితోటి? కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని మొత్తం కొనేసిండ్రు. అయితే ఎడ్యుకేటెడ్ కాదండి, యూ డోంట్ హ్యావ్ టు బీ ఎడ్యుకేటెడ్. సామాన్య ప్రజలు, నేను ఎడ్యుకేటెడ్ కొంచెం ముందు చూస్తారు. నేను అప్పుడు చూసింది, ఇప్పుడు ప్రజలు చూసిండ్రు. అందుకే ఆ పార్టీని పొందవచ్చు. సో యు ఆర్ నౌ గుడ్ విత్ బీజేపీ అండ్ దెన్ బీజేపీగా ఇప్పుడు మీరు క్యాండిడేట్గా పోటీ చేస్తున్నప్పుడు నా హౌస్ మీ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. రేపు నేను పార్లమెంట్ ఓట్ వేయాలంటే ఐ హ్యావ్ టు చూస్ బిట్వీన్ దీస్ 3 పార్టీస్. నన్ను కన్విన్స్ చేయండి బీజేపీకి నేను ఎందుకు ఓట్ వేయాలి అన్నది. యాజ్ ఎ ఓటర్గా నన్ను కన్విన్స్ చేస్తే యు ఆర్ కన్విన్సింగ్ ఎ లాట్ నెంబర్ ఆఫ్ పీపుల్. బీజేపీ పార్టీ ఒక సిద్ధాంతం లేని పార్టీ, దిక్కు లేకుండా ఇటు అటు పోతుంటుంది. ఒక సిద్ధాంతం ఉన్న పార్టీ సూటిగా ఒకటే డైరెక్షన్, మంచి డైరెక్షన్, చెడు డైరెక్షన్, మీ అభిప్రాయం వేరే ఉండొచ్చు, నా అభిప్రాయం. బట్ బీజేపీ అయితే అదే డైరెక్షన్లో పోతుంది. డైరెక్షన్ మారలేదు. చిన్న రాష్ట్రాల గురించి ఏది గురించి ఒకటే, వేరేది ఇటు అటు పోతుంది. టు బిల్డ్ గ్రేట్ నేషన్స్ యూ నీడ్ గ్రేట్ లీడర్స్. నరేంద్ర మోడీ గారు ఈ షోడ్ హిమ్సెల్ఫ్ టు బీ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ లీడర్ ఇన్ ద వరల్డ్. ఎందుకు? ఏదో ఒపీనియన్ పోల్ కాదు. ఎందుకంటే ఆయన దేశాన్నే ఒక అంతర్జాతీయ స్థాయిలో ఒక గొప్ప స్థాయికి తెచ్చిండు. ఎన్నో కేవలము 10వ స్థాయి నుంచి 5వ స్థాయికి ఆర్థికంగా కాక ఒక ఇండియా ఫస్ట్ అంటే ఇట్ షోస్ ద డైరెక్షన్ ఆన్ ఎవ్రీ పాలసీ. పెట్రోలియం బయింగ్ పాలసీ నుంచి అమెరికా అందరూ వద్దన్నారు, రష్యాతో కొన్నాం. ఎందుకు? మీ రాజకీయాలు, మీరు యుద్ధాలతోటి మాకేం కన్సర్న్ లేదు, మాకేది మంచిగా ఉంటే అక్కడ అందరు చెప్పినా కూడా ధైర్యంతో కొన్నాడు. నేషన్ ఫస్ట్. తర్వాత ఈవెన్ ఫ్రమ్ ద డిఫెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఫస్ట్ టైం వెన్ అభినందన్ వర్తమాన్ ఆయన ల్యాండ్ ఇన్ పాకిస్తాన్లో దే స్టార్టెడ్ టార్చరింగ్ హిమ్. అప్పుడు ఫోటోలు బయటికి వెళ్తే వితిన్ 24 hours యూ రిలీజ్ హిమ్ అంటే ఆ భయానికి, ఆల్దో చైనా అండ్ పాకిస్తాన్ ఆర్ ఫ్రెండ్స్, ఆ భయానికి 24 hours ఇచ్చిపెట్టారు. ఎప్పుడు కాలేదు. ఇప్పుడు భుజాల మీద భుజాలు చేసుకొని అంతర్జాతీయ స్థాయిలో హీఈస్ ఏబుల్ టు టాక్ అండ్ వాక్ విత్ అమెరికా ప్రధానైనా, జపాన్, జర్మనీ ప్రధానైనా. వెనకట ఒకసారి నేను కిందికి వస్తా, వెనకట
పేద దేశాలు ఓ భూకంపం వచ్చినా, వరదలు వచ్చినా, లేకుంటే ఒక బీమారు వచ్చినా, ఒక కరువు వచ్చినా ఎక్కడి దిక్కు చూసేది? అమెరికా దిక్కు, జర్మనీ, జపాన్ దిక్కు చూసేది. ఇప్పుడు ఎక్కడి దిక్కు చూస్తుంది? ఇండియా దిక్కు. మొత్తము ప్రపంచము కొలాప్స్ అయితే, ఆర్థికంగా హెల్త్ వైజ్ కొలాప్స్ అయితే ఇండియా పెరిగింది. అది ఇంటర్నేషనల్. బట్ ఈవెన్ ఇఫ్ యూ లుక్ ఇక్కడ నా నియోజకవర్గానికి అవునవును అదే చేవళ్ళ దగ్గరకు వస్తే ఒక్క నిమిషం అండి. పాలసీస్ పాలిటిక్స్ ఓకే, ఇట్ ఈస్ యువర్ కప్ ఆఫ్ టీ. నేను భారతదేశం ఏమైనా కాదు, నాకేమొస్తుందంటే మన ఇంటిని ఒక్క చక్కబెట్టుకుంటే నిమిషం, మన ఇంటిని దేశం చక్కబెట్టుకుంటే మంచి. మీ దేశభక్తి లేకుంటే మాకు మీ ఓటు వద్దు. దేశభక్తి లేకపోవడం కాదు, మన ఇంటిని దేశం చక్కబెట్టుకుంటే ఒక్క దేశం నిమిషం. బాగుపడుద్ది. అవును, ఎగ్జాక్ట్లీ. అందుకే నేను వస్తున్నా. అందుకే అంతోదయ బ్యాంకింగ్ పాలసీ. నేను ఆ కమిటీలో ఉంటుంది, ఫస్ట్ టైం పార్లమెంట్ సెలెక్ట్ కమిటీలో ఉంటుంది, FRDI. అయితే దేశం ఆర్థికంగా పోతే ప్రైసింగ్ టైట్ రేసెస్ ఎవ్రీథింగ్. అందరు ఆర్థికంగా అయింది. ఇవాళ కార్ సేల్స్ 4 మిలియన్ కార్ సేల్స్ అన్నీ పెరిగింది. ఎప్పుడు మోటార్ సైకిల్ లేని వాళ్ళు ఇప్పుడు కార్లు కూడా కొంటున్నారు. ఎన్నో తీర్ల పెరిగింది. కానీ రాష్ట్రము ఇంతో అంతో నడిచిన తెలంగాణ అంటే మన ప్రధానమంత్రి మోడీ గారు వల్లనే. ఈరోజు మొన్నటి వరకు ఏమన్నారు? మీరు ధనవంతులు ఉండొచ్చు, పేదోళ్ళకు తిండి ఎక్కడి నుంచి వచ్చింది? ఇంతకుముందు అనుకున్నారు కేసీఆర్ ఇచ్చిండు. 5 కిలోల బియ్యమైనా లేకపోతే రూపాయి బియ్యమైనా కేసీఆర్ గారు ఇచ్చిండ్రు. దాని తర్వాత ఆ పండించే రైతులకు మద్దతు ధర ఇచ్చింది కేసీఆర్ ఇచ్చిండ్రు. దాని తర్వాత అని అనుకునేది. దాని తర్వాత ఆ ఫర్టిలైజర్ సబ్సిడీ కేసీఆర్ ఇచ్చిండు. 24 గంటలు కేసీఆర్. మీరు చూస్తే ఇప్పుడు అందరికి తెలిసిపోయింది అవన్నీ ఇచ్చింది మోడీ గారే. ఈయన ఉన్నధనం అంతా కాళేశ్వరం కుమ్మరి ఇచ్చిండు. ఒక్క పైసా లేకుంటే మోడీ గారు వల్లనే, పథకాల వల్ల. ఈడ ఫ్లైఓవర్లైనా, రైళ్ళ, ఎవ్రీథింగ్ దాంట్లో ఇంతో అంతో ఎన్నో వాట్ల సర్వశిక్ష అభియాన్లో ఎన్నో 3-4 వేల కోట్లు. తర్వాత ఆయుష్మాన్ భారత్లా కొన్ని ఉపయోగించుకుంటూ కొన్ని ఉపయోగించుకోలేదు. ఈ పాత ప్రభుత్వం వీటి ఉపయోగిస్తుంది. అయితే ఇంతో అంతో ఈవెన్ ద కరెంట్ నడుస్తుందంటే మోడీ గారి వల్ల నడుస్తుంది.